హల్లెలూయా. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వాక్యాలు చదువుదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశం బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చుమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగారు. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, యాలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలులను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చదువుబడిన వాక్య భాగమును బట్టి దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. హల్లెలూయా. చాలా సార్లు క్రిస్మస్ సందర్భాల్లో ఈ మాటలు మనం వింటూ ఉంటాం, ఈ మాటలు మనం చాలా సార్లు చదువుతాం. అయినను దేవుడు ఈ మాటల ద్వారా ఒక పాఠం మనకు నేర్పించడానికి సిద్ధపడుతున్నాడు. కనుక ఈ సందర్భంలో ఉన్నది ఏమిటి అని అంటే, ఈ యొక్క సమయంలో మనకు కనబడుతున్నది ఏమిటి అంటే, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని తూర్పు దిక్కు నుండి కొందరు జ్ఞానులు వచ్చి హేరోదు రాజును అడుగుతా ఉన్నారు. వారు ఇంతవరకు ఎలా వచ్చారు అనంటే నక్షత్రాన్ని చూసి వచ్చారు. అంతవరకు బాగానే వచ్చారు. యూదయ దేశం వచ్చేసరికి రాజు ఇంటికి వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన ఏమిటి అని అంటే, రాజు ఎక్కడ పడతాడు? రాజు ఇంట్లోనే. హల్లెలూయా. రాజు ఇంట్లోనే పడతారని వాళ్ళ ఆలోచన. అదే ప్రకారంగా వాళ్ళు ఏం చేశారంటే, నక్షత్రం చూపించినది కాకుండా అక్కడికి వచ్చేసరికి వీళ్ళ ట్రాక్ మారిపోయింది. అయితే ఇది మనకు తెలిసిన మాటే. మరొకటి మనకు తెలిసింది ఏంటంటే, ఎక్కడో ఉన్న తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఆ తూర్పు దిక్కు నక్షత్రాన్ని చూసి వచ్చిన జ్ఞానులు చెప్తే తప్ప క్రీస్తు పుట్టాడు అనేటువంటి ధ్యాస ఈ రాజుకు గాని ఆ ప్రజలకు గాని లేదు. హల్లెలూయా. అర్థమైందా? మరొక మాట ఏంటనంటే, ఆ మాట విన్న తర్వాత రాజు యాజకులను ప్రజల్లో ఉన్న శాస్త్రులను పిలిచాడు. గ్రంథ పరిజ్ఞానం కలిగిన వారు, పండితులను, దేవుని మందిరంలో సేవ చేసిన యాజకులను పిలిచి క్రీస్తు ఎక్కడ పుడతారని అడిగితే వారి గ్రంథాలన్నీ తెలిసిన వారు కాబట్టి ప్రవక్త వాక్యం చెప్తున్నారు. ఏమనంటే, యూదయ దేశపు బెత్లెహేమా, నువ్వెంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చినన్న ప్రవక్త ప్రవచనం ఉందండి. అది క్రీస్తు పుడితే ఇక్కడే పుడతాడు. హల్లెలూయా. బెత్లెహేములోనే పుడతాడు, బెత్లెహేం అనే ఊర్లోనే పుడతాడు అని వారి ప్రవచనాన్ని కూడా వారికి చూపించారు. హల్లెలూయా. ఇది కూడా మనకు తెలిసిన మాట, తెలుసు కదా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఎవరో వచ్చి చెప్పేంత వరకు క్రీస్తు పుట్టాడని ధ్యాస వీళ్ళకి లేదు. వారు వచ్చే వరకు జ్ఞానులను పిలిచి యేసు క్రీస్తు ఎక్కడ పుడతాడని తెలుసుకోవాలన్న ఆలోచన కూడా హేరోదుకు లేదు. హల్లెలూయా. సరే, ఈ మాట తెలుసుకున్నారు. సరే, వారిని రాజు రహస్యంగా పిలిచి మీరు వెళ్ళి ఆయన కనుక్కోండి. ఇంకేమైనా కనుక్కోవాలా? వీళ్ళు క్రీస్తు ఎక్కడ పుట్టుంటాడు అని రాజు కనుక్కోలేదు. ఈ యాజకులు ఉన్నారే, ఈ శాస్త్రులు ఉన్నారే, వీరు కూడా ఒక క్రీస్తు యూదా దేశము బెత్లెహేములోనే పుడతాడు కదా,
ఆ లేఖనాలు వీరికి తెలుసు కదా. తెలిసిన వీరు క్రీస్తుని కనుగొనడానికి ఏమైనా ప్రయత్నించారా? అలా బైబిల్లో రాయబడలేదు, అలా వాక్యం లేదు. అని అంటే వాక్యము ఎరిగిన వారే, శాస్త్రాన్ని ఎరిగిన వారే, దేవుని వాక్యాన్ని ఎరిగిన వారే క్రీస్తును కనుగొనలేకపోతున్నారన్నమాట. అవునంటారా కాదంటారా? దేవునికి స్తోత్రం. లేఖనాలు తెలిసిన వారే. అందుకే సువార్తల్లో ఏమంటుందో తెలుసా? అక్షరమునకు కాదు ఆత్మకే దాసులై ఉండమని ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎవరికి దాసులై ఉండాలంట? అక్షరానికి కాదు, ఆత్మకు దాసులు ఉండాలి. ఎందుకంటే యోహాను సువార్తలో రాయబడుతుంది, అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. ప్రియులారా వినండి, ఎంత వాక్యము తెలుస్తున్నా, ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎంతగా నీవు దేవుని యొక్క పనిలో పరుగులు పెడుతూ ఉన్నా, ఎంతగా నీవు వాక్యాన్ని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు సంవత్సరానికి 2-3 సార్లు పూర్తి చేస్తున్నా, నీవు క్రీస్తును కనుగొన్నావా? హల్లెలూయా. అర్థమవుతుందా? క్రీస్తుని ఎరిగిన వారిగా మనం ఉన్నామా? క్రీస్తుని కలిగిన వారిగా మనం ఉన్నామా? క్రీస్తు యొక్క ఆ నడిపింపు మనకుందా? ఇక్కడ యాజకులు, ప్రజల శాస్త్రులు క్రీస్తును కనుగోవాలన్న ఆలోచన లేదు. ప్రవచనం ఉందని వీళ్ళకి తెలుసు. యోధా దేశంలోనే పుడతానని వీరికి తెలుసు. వాక్యం ఉన్న వాళ్ళకు, వాక్యం ఎరిగిన కూడా తెలుసు. నరకం ఉందని తెలుసు, పరలోకం ఉందని తెలుసు, మన పవిత్రంగా బ్రతకాలని తెలుసు, యథార్థంగా బ్రతకాలని తెలుసు, దేవునికి సమయం ఇవ్వాలని తెలుసు. అన్నీ తెలిసి కూడా చేయగలుగుతున్నారా? చాలా వరకు చేయలేకపోతున్నారు. వాక్యం తెలిస్తే సరిపోదు, దాన్ని చేయడం కూడా చాలా ప్రాముఖ్యం, అనుసరించడం కూడా చాలా ప్రాముఖ్యం. నీకు నచ్చిన హోటల్ నుంచి బిర్యానీ ప్యాకెట్ తెచ్చుకుని ముందు పెట్టుకుంటే నీ కడుపు నిండదు, నీ ఆశ తీరదు, తింటేనే కదా. వాక్యము తెలిసినంత మాత్రాన్ని కాదు. రెండవది ఏముండాలి? అనుసరించగలిగిన వారమై ఉండాలి, అనుభవించగలిగిన వారమై. అందుకే దావీదు అంటాడు, నీ వాక్యము నాకు దొరికినప్పుడు అది నాకు క్రొవ్వు మొదటి వలె ఉన్నది అంటాడు. ఎలా ఉందంట ఆయనకు వాక్యం? క్రొవ్వు మీద. చాలా మందికి మేక తల అంటే చాలా ఇష్టం కదండి. తలకాయ మాంసం అని పండుగట్టుకుని కొనుక్కుంటారు చాలా మంది. దాంట్లో మెదడు అంటారు, వెరీ ఇంపార్టెంట్ వాళ్ళకి, తినేవాళ్ళకి. హల్లెలూయా. మంచిది. తర్వాత మాట ఏమిటి మనకు అక్కడ కనబడుతుందండి. నేను చాలా క్లుప్తంగా ముగించడానికి ఇష్టపడుతున్నాను. తర్వాత మాట ఏమిటంటే అక్కడ రాయబడిన మాట, యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. హల్లెలూయా. ఎందుకు అల్పమైన దానవు కావు? ఇశ్రాయేలును, నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజుల్లో క్రీస్తుని ఎరిగిన బిడ్డల యొక్క పరిస్థితులను బట్టి నేను అల్పమైన దాన్ని, నా బ్రతుకు అల్పం, నా బ్రతుకు స్వల్పం, నేను ఎందుకు పనికిరానే, నాలో ఎలాంటి స్పెషల్ లేదు అని కృంగిపోతూ క్రీస్తు నీలో ఉన్నాడనేటువంటి సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవుడు, సకల ఈ సృష్టిని చేసినటువంటి దేవుడు నీలో ఉన్నాడనేటువంటి సత్యాన్ని మరిచి కృంగిపోతూ ఉన్నావు. అవునా కాదా? హల్లెలూయా. ఆయన ఎక్కడున్నాడు? నీలో ఉన్నాడు. నీ బ్రతుకు అల్పమై ఉండొచ్చు, స్వల్పమై ఉండొచ్చు, కానీ క్రీస్తు ఎక్కడున్నాడు? నీలో ఉన్నాడు. ఆయన అల్పుడా? ఆయన స్వల్పమైన వాడా? ఆయన ఏమీ లేనివాడా? ఆకాశము పట్టున్నాడు. హల్లెలూయా. భూమి పట్టున్నాడు. హల్లెలూయా. ఆకాశమున సింహాసనము, భూమి నా పాదపీఠమన్నవాడు నీలో ఉన్నాడు. ఇదిగో బెత్లెహేము అదే చెప్తున్నాడు, నువ్వు అల్పమైన దానవు కావు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వస్తాడు. ఇక్కడ వాక్యం ఏంటో తెలిసిన, నీవు అల్పమైన దానవు కావచ్చు, అల్పమైన వ్యక్తివి కావచ్చు, అల్పమైన కుటుంబము కావచ్చు, అల్పమైన పరిచర్యలు కావచ్చు, అల్పమైనటువంటి ఉద్యోగం కావచ్చు, అల్పమైన చేతి పని కావచ్చు, అల్పమైన నీ ఏదైనా కావచ్చు, కానీ క్రీస్తు నీలో ఉన్నాడని పరిపూర్ణంగా విశ్వసిస్తే దాన్ని ఉన్నతంగా చేయగలిగిన వాడు ఉన్నాడు. హల్లెలూయా.
అల్పమైన జీవితాలు కొన్ని మీకు పరిచయం చేస్తాను. మోషే, చెప్పండి ఎవరు? మోషే. వారి తల్లిదండ్రులు ఎక్కడున్నారు? బానిసత్వంలో ఉన్నారు. కనుక్కున్న కొడుకుకి స్వాతంత్రంగా పాలించుకోవడానికి లేదు వాళ్ళకి. అందుకని 3 నెలలు దాచింది తల్లి. ఎందుకంటే ఐగుప్తులు చూస్తే చంపేస్తారు. 3 నెలలు దాచిన తర్వాత తల్లి ఏం చేస్తుందో తెలుసా? ఒక జమ్ము పెట్టి చేసి నదిలో పెట్టింది. అల్పమైన జీవితం. ఎప్పుడు ఎవరు చంపేస్తారో తెలియదు, ఎవరు కంటపడుతుందో తెలియదు. భయం. 3 నెలల పసికందు చిన్న బిడ్డ. అక్కని కాపలా పెట్టింది మిరియాము. అక్క కాపలాదారుడిగా ఉంది. పడగా ఎవరి కంట్లో పడిందో తెలుసా? ఫరో కూతురి కంట్లో పడింది. ఆ చిన్నవాడి ఏడుపం చెవిలో పడింది. పనికత్తిని పంపించి తీసుకురమ్మంది. దివ్య సుందరుడై ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు బాబు. ఈ బాబుని చంపడం కంటే పెంచడం మంచిది. నా కొరకు ఈ బాబుని పెంచడానికి ఎవరైనా ఉన్నారని వెతుకుతూ ఉంటే కాపలాగా ఉన్న అక్కకి తెలివి వచ్చింది. దేవుడి జ్ఞానం ఇచ్చాడు. గబగబా వెళ్ళి ఈ బాబుని పెంచడానికి ఒక దాదిని తీసుకురానా అంటే తీసుకురా. సరాసరి తల్లినే తీసుకొచ్చాడు. ఎంత అల్పమైన జీవితం. హల్లెలూయా. అల్పమా కాదా? తన బిడ్డకి తాను పాలించుకోవడానికి లేదు. ఒరే ఈడు హెబ్రీడ్రా, ఈ మగపిల్లలు మన వాళ్ళు చంపేస్తున్నారు కదా అని తనకు కూడా ఆ మనసు వచ్చి ఉంటే ఆ ప్రాణం అప్పుడే పోయేది కదా. 3 నెలల ప్రతిఫలం అప్పుడే పోయేది కదా. అల్పమైన జీవితం. కానీ దేవుడు ఆ మనసులో ఈ బాలుడిపై ప్రేమను పుట్టించి నా బిడ్డగా పెంచుతాను. హల్లెలూయా. ఐగుప్తు యొక్క వారసుడిగా పెరిగాడు. సకల విద్యల్లో ప్రావీణ్యుడయ్యాడు. దేవుని గురించి తెలుసుకున్నాడు. దేవుని ప్రజలను లక్షల మందిని నడిపించే నాయకుడయ్యాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అల్పమైన జీవితమా కాదా? ఉప్పు అంటే పోయే జీవితం అది. ఎవరి కంట్లో పడినా చంపేస్తున్నాం. ఆ బరో కూతురు కూడా ఈ ఎందుకు వచ్చును, ఈ హెబ్రీల్ పిల్లాడు కదా అని చంపేయచ్చు. అన్ని అవకాశాలున్నా దేవుడు ఏం చేశాడు? అల్పమైన ఆ ప్రాణాన్ని బ్రతికించాడు. లక్షల మందికి నాయకుడు చేశాడు. ఆది కాండం, నిర్మాకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ ఖండాలు 5 ఖండాలు రాయడానికి, బైబిల్ గ్రంథం రాయడానికి, ఇశ్రాయేలుకు పదాజ్ఞలు ఇవ్వడానికి దేవుడైన వాడుకున్నాడు. హల్లెలూయా. అల్పమైన జీవితం అని అనుకోకు. అదే చెప్తుంది బైబిల్ గ్రంథం. నీవు అల్పమైన దానం అనుకోక బెత్లెహేమా, నీలో నుండి ఎవరు వస్తున్నారు? క్రీస్తు వస్తున్నాడు. ఇదిగో నీలో కూడా క్రీస్తున్నాడు. ఈ మాటలు వింటున్న బిడ్డ, నీలో క్రీస్తున్నాడు. నీ బ్రతుకు అల్పం అనుకుంటున్నావేమో, నీ బ్రతుకు స్వల్పం అనుకుంటున్నావేమో. లేదు, నీలో సర్వ సృష్టికర్త అయిన క్రీస్తున్నాడు. సర్వ లోక రక్షకుడైన క్రీస్తున్నాడు. నీలో ఇదేని ఇది నాకు అసాధ్యము అన్నని గొప్ప దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో అల్పమైన జీవితాలు అలాంటి బైబిల్ గ్రంథంలో. ఎస్తేరు తెలుసు కదా? ఎస్తేరు బానిస పిల్ల. ఎవరో బానిస పిల్ల. ఆ పిల్ల బానిస. తల్లిదండ్రులు కూడా లేడు. చిన్నాను పెంచాడు. పెంచి పెద్ద చేస్తా ఉన్నాడు. ఆ దేశంలో రాజుకి రాణికి గొడవ వచ్చింది. వాళ్ళు విడిపోయారు. రాజుకు రాణి కావాలి. ఎలా అనంటే ఆ దేశం అంతా సాటింపు వేశారు. ఏమని? అందమైన ఆడపిల్లలందరూ రాజుగారి కోటకు వచ్చేయండి, 6 నెలలు మిమ్మల్ని అక్కడే పెట్టి పోషిస్తారు. ఆ తరువాత సెలక్షన్ ఉంటది. రాజుకి ఎవరు నచ్చితే వాళ్ళే రాణి. హల్లెలూయా. అందరితో పాటు ఆ బానిస పిల్ల వెళ్ళింది. ఆ తల్లిదండ్రులు లేని పిల్ల వెళ్ళింది. అల్పమైన జీవితమా కాదా? తల్లిదండ్రులు పోయారు, చనిపోయారు, నీకెవరు లేరు, ఏమీ లేదు అని ఎవరు నిరాశపరిచిన ఆగిపోయారు. అంత అల్పమైన జీవితం తనది. కానీ పిన తండ్రి ప్రోత్సహించి పంపించాడు. 6 నెలలు ఉంది. ఆ రోజు రానే వచ్చి సెలెక్ట్ చేసే రోజు రానే వచ్చింది. అందరూ నచ్చినట్లుగా మేకప్ వేసుకుంటున్నారు, నచ్చినట్లుగా జ్యువెలరీ ధరిస్తూ ఉన్నారు, నచ్చినట్లుగా డ్రెస్ అప్ వేసుకుంటూ ఉన్నారు. ఎస్తేరు మాత్రం దీనంగా ఉంది. వారిని పరిపాలించేటువంటి అధికారి హేగే వచ్చాడు. అడుగుతున్నాడు, అమ్మా నీకు ఏం కావాలంటే నీకు ఏది ఇష్టమో అది. హల్లెలూయా. హేగే ఎవరు తెలుసా?
పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. స్త్రీ అనేటువంటి స్త్రీ ఎవరికి సాదృశ్యం తెలుసా? సంగమునకు సాదృశ్యంగా ఉన్నాడు. హల్లెలూయా. సంగము పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి ప్రతి ఆభరణాన్ని ధరించుకోవాలి. అనగా కృపావరాలు దేవుడు మీకు ఇచ్చిన మనకిచ్చినటువంటి ఆ కృపావరాలు, ఆత్మవరాలు, ఆత్మ ఫలాలు మనము ధరించుకున్న వారిగా ఉండాలి. లేకపోతే రాజైన రాబోతున్నటువంటి వరుడైన యేసు క్రీస్తు ప్రభువుకు ఈ వధువు సంఘము నచ్చదు. కానీ ఈరోజు ఏం చేస్తున్నాం? ఆయనకి నచ్చినట్లుగా ఉంటున్నామా? లేదు. పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినట్లుగా ఉంటున్నామా? మనసు చెప్తుంది, మనసులో హృదయం ప్రేరేపణ వస్తుంది, ఇది సరైనది కాదు. ఆయన ఇదిగో ఇందాక చెప్పుకున్నాం కదా, ఎవరు? యాజకులు, శాస్త్రులాగా ఆ వాక్యం అయితే తెలుసు కానీ, దేవుడు అంటే తెలుసు కానీ క్రీస్తుని వెతకని అజ్ఞానంలో ఉన్నారు. నేనేమంటాను తెలిసి ఈ ప్రసంగానికి, క్రిస్మస్ లో అజ్ఞానం. హల్లెలూయా. వాక్యం వేరే దగ్గరే ఉంది, ప్రవచనం వేరే దగ్గరే ఉంది, కానీ వారు క్రీస్తుని వెతకలేదు. ఎక్కడో ఉన్నటువంటి తూర్పు దిక్కు నుండి నక్షత్రాన్ని చూసి యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు వాళ్ళు వచ్చారు, కానీ వీళ్ళు వెతకలేదు. హల్లెలూయా. వీళ్ళు కనుగోలేదు క్రీస్తుని. పెద్దలు చెప్తుండేవారు, నేతి బీరకాయలో నెయ్యి లేదు, క్రైస్తవంలో క్రీస్తు లేదు. చెప్పండి మాట ఎలా అంట? నేతి బీరకాయలో నెయ్యి లేదంట, క్రైస్తవంలో. ఎందుకో? వాక్యం తెలుసు కానీ దాన్ని అనుసరించడం తెలియదు. వాక్యం తెలుసు కానీ దాని క్రియారూపకంగా బయటపెట్టడం తెలియదు. అందుకే వాక్యం అంటది, క్రియలు లేని విశ్వాసం మృతం. నమ్ముతున్నా మంచిదే, విశ్వసిస్తున్నా మంచిదే, కానీ నీ క్రియలేవి? క్రియలు లేకుండా నీకు తెలిసిన వాక్యము మనలోంచి క్రియారూపకంగా రాకపోతే అది మృతమైన విశ్వాసం, చచ్చిన విశ్వాసం అంటుంది దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎస్తేరు అల్పమైన జీవితం, అల్పమైనటువంటి బ్రతుకే, కానీ హేగే ఇచ్చిన అలంకారాలు ధరించుకుంది, దీనంగా తలదించుకుంది, వరసలో నుంచుంది. రాజదండ చూపించాడు రాజు, అలా చూపించి దీనంగా చాలా సౌమ్యంగా కనబడుతున్న ఎస్తేరు వైపు చూపించాడు. హల్లెలూయా. బానిస పిల్ల, తల్లిదండ్రులు లేనటువంటి పిల్ల, పిన్న తండ్రి ఏదో అన్నం పెట్టి ఆదరిస్తున్న అల్పమైన ఆడబిడ్డ ఈరోజు 127 సంస్థానాలకి రానైంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదే వాక్యం మనకి ఈ రోజు నేర్పిస్తున్నటువంటి మాట. నీవు అల్పమైన వాడువని, అల్పమైన దానివని మనం అనుకోవచ్చు. మనుషులుగా మనకు కలుగుతున్న శ్రమను బట్టి, శోధనను బట్టి మనకు రావచ్చు ఆలోచన. రాకపోదు, ఎందుకంటే మనం ఉన్నది ఆ శోధనలో పడడానికి సులువైనటువంటి మార్గం ఉన్న శరీరంలో మనం ఉన్నాం. ఎస్, కానీ సత్యం ఏంటో తెలిసిన, నీవు నేను అల్పలం కాదు, మనలో సర్వ సృష్టి అయిన క్రీస్తు అన్నాడు. హల్లెలూయా. సర్వశక్తిమంతుడైన దేవుడు ఉన్నాడు. ఇంకా చెప్పుకుంటూ పోతే ఎందరో అలాంటి అల్పులను దేవుడు గనులుగా చేశాడు. ఆ పూటకు అన్నం కోసం, నేను ఎలా చెప్తున్నాను, బైబిల్ అలా ఉండదు, మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఆ పూటకు అన్నం కోసం శత్రువులు ఉన్నారని భయపడి గోధుమలు పన తీసుకుని అక్కడ గానుగు చాటున ఉంటది. కానీ హిస్టరీ ఏం చెప్తుందో తెలుసా? గానుగు పక్కన ఒక చిన్న గుహ లాంటిది ఉంటే అందులోకి వెళ్ళి గోధుమలు దొరగొట్టుకుంటున్నాడంట. ఎందుకని? ఆ పూటకి భోజనం కోసం. దేవుని స్వరం వినబడుతుంది. ఏంటి? శత్రువులకు భయపడి గుహలో దాకును గోధుమలు కొట్టుకునేవాడితో ఏమంటుంది దేవుని స్వరం? పరాక్రమము గల బలాఢ్యుడా, దేవునికి స్తోత్రం. అల్పమైన బుద్ధి అలాంటి వాడితో పిలిచి అంటుంది, పరాక్రమం గల బలాఢ్యుడా రా, నేను నీ ద్వారా ఇశ్రాయేలు విడిపిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అనేకులను అలా చేశాడండి. దావీదు కూడా అల్పమైన జీవితం, అవునంటారా కాదంటారా? 7 తర్వాత చిన్న పిల్లోడు, వీడు వేస్ట్ గాడని కొన్ని గొర్రెలు కొన్ని అరణ్యంలో పడేశారు. ఆ సందర్భం మనకి ఎక్కడ బాగా కనబడుతుంది అంటే, సమూయేలు అనే దైవజనుడు దేవుని దగ్గర సెలవు తీసుకున్నాడు. ఇదిగో ఎస్సీ ఇంటికి వెళ్ళు, ఆ కొడుకుల్లో ఒకటి నేను అభిషేకిస్తాను, రాజుగా చేస్తాను. సౌలును విసర్జించాను కదా, నేను మరొకరిని నా హృదయానుసారం నేను కనుగొన్నాను. ఎందుకు ఎస్సీ ఇంటికంటే గబగబా వచ్చాడు. యెషయా నీ కొడుకుల్లో ఒకటి దేవుడు అభిషేకించమన్నాడంటే, ఓకే సార్ రండి అని కూర్చోబెట్టి మొట్టమొదటిగా పెద్దవాడిని తీసుకొచ్చాడు. తొలిసూరుడు కదా, పెద్దవాడు కదా,
దేవునికి ఇవ్వాల్సినోడు అని తీసుకొచ్చి నిలబెడితే ఎలియాబు కండలు తిరిగినోడు, మంచి పర్సనాలిటీ కలిగినోడు, ఈయన గబగబా నూనె తీసేసాడు. దేవుడు అంటున్నాడు, ఈయన నేను కోరుకోలేదు. మనుషులు పై రూపం లక్ష్య పెడతారు, కానీ నేను లక్ష్య పెట్టినన్నాడు దేవుడు. ఇలా 7 అయిపోయారు. అందరూ అయిపోయాక పాస్టర్ గారు నీరసం వచ్చి అంటున్నాడు, అషి వీళ్ళైనా ఇంకేమైనా నీ కొడుకులు ఉన్నారంటే, కడసారి కూడా ఒకడు ఉన్నాడు కానండి, వాడి పని వీళ్ళే నచ్చలేదంటే వాడు అసలు నచ్చడు సార్. మీకు వీళ్ళే నచ్చలేదంటే కుటుంబంలో అల్పుడు, అందరిలో అల్పుడు, ఎక్కడో ఊరి చివరి అరణ్యంలో గొర్రెలు మేపుకుంటున్నవాడు. లేదసి తన్ను కూడా నువ్వు పిలిపించు, తను వచ్చే వరకు మనం ఇక్కడ ఉందాం అని పాస్టర్ గారు చక్కగా కూర్చున్నట్లుగా మనం చూస్తాం. ఆయన వస్తుండగా కిటికీలోంచి చూసి, ఎర్రని వాడు, చక్కని నేత్రములు గలవాడు, ఆయన్ని చూసి, సుందరుడైన ఆయన్ని చూసి చూడగానే దేవుడు అంటున్నాడు, ఇతడే నేను కోరుకున్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అల్పుడే దావీదు యెష్షయి కుటుంబంలో తన కొడుకులందరిలో అల్పుడే, కానీ దేవుని దృష్టిలో అల్పుడు కాదు, ఇశ్రాయేలులకు రాజు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మన క్రిస్మస్ పాటలో కూడా పాడుకుంటాం, దావీదు కుమారుడిని పాడుకుంటాం. హల్లెలూయా. దావీదు పట్టణంలో పుట్టాడని వాక్యాలు చదువుతూ ఉంటాం. క్రీస్తు దావీదు వంశంలో, దావీదు ఊరిలో, దావీదుకే అడ్రస్ గా మారిపోయాడు. హల్లెలూయా. ఎంత మాత్రము స్వల్పమైనవి జీవితాలు స్వల్పంగా ఉండవు. నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. నమ్మితే దేవుని మహిమను చూస్తావు. రూతు ఎంత అల్పమైన జీవితం, భర్త పోయిన బిడ్డ, పోనీ మాంగారు ఉన్నాడంటే మాంగారు కూడా లేడు, అత్తగారు ఏమైనా పొడుస్తుందా అంటే మొసలిదే, ఏదో పరిగెరుకుని అత్తగారిని పోషించాల్సిన దుస్థితి, దీనస్థితి, ఎంత అల్పమైన జీవితం. అలాంటి స్త్రీని దేవుడు ఏం చేశాడు? పిల్లల గల తల్లిగా చేశాడు. మనం వెనక్కి కనుక చదువుకుంటూ వెళ్తే, హల్లెలూయా, క్రీస్తు వంశవళిలో రూతు కూడా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదుకి జేజమ్మామ. హల్లెలూయా. అల్పమైన జీవితము అంతా అయిపోయింది, నా వల్ల ఏమీ కాదని మనం అనుకోవచ్చు, కానీ దేవుడు అంటాడు, లేదు, నమ్మితే దేవుని మహిమను చూస్తాం. మనలో క్రీస్తున్నాడు అని విశ్వసించగలిగితే అల్పమైన ప్రతివి ఘనముగా మారిపోతాయి. హల్లెలూయా. ఘనముగా మారిపోతాయి. అందుకే క్రీస్తు గురించి ఒక మాట ఉంటుంది, నిషేధించబడిన రాయి మూలకు తల రాయి. మనం నిషేధించబడుతున్న స్థితిలో ఉండొచ్చు, కానీ పరిశుద్ధ గ్రంథాన్ని విశ్వసించే మనము, వాక్యాన్ని నమ్మి మనము, ఒకరోజు మనమే మూలకు తల రాయి. హల్లెలూయా. మనమే ముఖ్యమైన పునాదిగా మారిపోతాం. దేవుడు అలా చేయగలడు, చేస్తాడు. అయితే ఒకటి వినండి, ఆ విశ్వాసం మనకు ఉండాలి. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యములో యాజకులు శాస్త్రులాగా వాక్యం ఇరిగి కూడా ఏమంటారు, సైలెంట్గా ఉండడం కాదు, ఇదే బాగుందని అనుకోవడం కాదు, వాక్యాన్ని అనుసరించి ప్రవర్తించాలి. వాక్యానుసారమైన విశ్వాసం ఉండాలి, విశ్వాసమునకు తగిన క్రియలు ఉండాలి. అప్పుడు మనము క్రీస్తు మనలో ఉన్నాడని రుజువు అవుతుంది. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం అల్పులం కాదు. వాక్యం అంటుంది మనము అల్పులం కాదు. ఎంత అజ్ఞానం చూడండి. ఇశ్రాయేలు ప్రజలు, యాజకులు, శాస్త్రులు, హేరోదు రాజు, వీరందరూ క్రీస్తు గురించి విన్నారు. ఎక్కడ పుడతారో విన్నారు, టైము తెలుసు, ప్లేసు తెలుసు, కానీ క్రీస్తుని మీరు కనుగొలేకపోయారు. ఎవరు కనుగొన్నారు? ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన వీరు వచ్చి ఆయనకు కానుకలు ఇచ్చి స్తుతించి ఘనపరిచి మరలా వారి దేశానికి సంతోషంగా వెళ్ళారు. దేవునికి స్తోత్రం. క్రీస్తు నీలోనే ఉన్నాడు, క్రీస్తు నీతోనే ఉన్నాడు. గుర్తించగలుగుతున్నావా? వెంబడించగలుగుతున్నామా? మనం ఆయనతో నడవగలుగుతున్నామా లేదా? మనం ప్రశ్నించుకుంటూ క్రిస్మస్లో అజ్ఞానంగా ఉండొద్దు. క్రీస్తుని చిన్న బాలునిగా చేసి ఆడిస్తూ ఉన్నాం. మనం క్రీస్తు ఆ క్రిస్మస్ పేరు చెప్పుకుని ఏవేవో చేస్తున్నాం, కానీ క్రీస్తు ఉన్నాడా? క్రీస్తు మనలో ఉన్నాడా? క్రీస్తు యొక్క క్రియలు మనలో ఉన్నాయా? అందుకే పౌలు అంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఆ మనసు మనకుందా? లేకపోతే మన క్రిస్టమస్లో అజ్ఞానపు క్రిస్టమస్లో అజ్ఞానంగా ఉండొద్దు. జ్ఞానము కలిగి
క్రీస్తు ఎక్కడున్నాడో గ్రహిద్దాం. క్రీస్తు యొక్క చిత్తం ఏదో గ్రహిద్దాం. మనము క్రీస్తులో ఉన్నామో లేదో, క్రీస్తు యొక్క చిత్త ప్రకారంగా నడుస్తున్నామో లేదో గ్రహిద్దాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయుగాక. ఆమేన్.